UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఈ కేసు వల్ల ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని మనం ప్రమోట్ చేయకూడదు. ఇలా నేను బయటకు వచ్చినందువల్ల నాకు వచ్చే అవకాశాలు పోతాయి, దీనివల్ల నాకు ఇంకా బ్యాడ్ నేమ్ రావడంతో నేను అసలు ఇండస్ట్రీ నుంచే వెళ్ళిపోతాను, ఇటువంటి ఒక భయం పెట్టుకోకూడదు. మనకి ఆ అమ్మాయి వర్క్ టాలెంట్ తెలుసు, తన షీస్ క్వైట్ యంగ్, షీ విల్ గో ఫార్వర్డ్, వీఆర్ విషింగ్ హర్. అది ఎలా ఈ కేసు ఎటువైపు మనం ఇచ్చినా కూడా అమ్మాయి టాలెంట్ అమ్మాయిని ముందుకు తీసుకువెళ్తుంది. షీ హాజ్ అ లాంగ్ వే టు గో, షీఈస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. ఇన్ ద బాగేన్ ఆల్సో వాంట్ టు అంటే సినిమా ఇండస్ట్రీ కలెక్టివ్ గా ఉంది అనే ఒక స్టేట్మెంట్ కి నేను ఎందుకు అంటున్నానంటే, బయటికి ఈ రోజు వచ్చి ఇక్కడ మాట్లాడకపోవచ్చు, వెనకాల చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్, ఎంత సపోర్ట్ ఉందంటే బిట్వీన్ వీఆర్ కనెక్టింగ్ ద డాట్స్ బిట్వీన్ ఆల్ ద గ్రూప్స్. దెర్ ఆర్ గ్రూప్స్ లైక్ వాయిస్ ఆఫ్ విమెన్ హూ సపోర్టింగ్ ద గర్ల్. There are groups internally that they are talking about. There are producers who've come forward to work with her. One such producer is Vivek Kuchibutla, who's here. Ante work assurance etla istamu meeru ante talent ki work assurance untadandi. Just because she is a survivor taniki manaku work istunnam kaadu. You also have to guarantee work for the survivor. In the bargain, there are she's also working for a very big production, a very big director. Already tanaki work assurance ichunnaru, work chestunnaru. Also oka pedda hero tanaki personal ga tana manager dwara pampinchi, we are with you in the fight, we are going to give you work ani kuda ammai promise cheyadam jarigindi. We are trying to tell you, deeni valla entante industry nunchi talent ki support untundi. Her talent should be recognized. That's it. And questions, please. Before that, ఒక మంచి వార్త ఏంటంటే, దీంట్లో ఈ డాన్సర్స్ యూనియన్లో ఇంతకు ముందు నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది చాలా ఉంది. నిన్న వాళ్ళందరూ వచ్చారు నా దగ్గరికి, ఆ డాన్సర్స్ యూనియన్ నుంచి అందరూ వచ్చి, ఈ అమ్మాయికి ఇంతకు ముందు కార్డు ఇవ్వకపోవటం కానీ, ఇంతకు ముందు రిపోర్ట్ ఇది కోఆపరేట్ చేయట్లేదు, అసిస్టెంట్లు పంపట్లేదు, డాన్సర్స్ని పంపట్లేదు, ఇవన్నీ మరి చెయ్యము. వీళ్ళకే కాదు, నేను అది కానీ ఎవ్వరికి చెయ్యకుండా ఉండాలి. ఇది ఇంతకు ముందు నుంచి మీరు చేస్తున్నారు కదా, ఇటువంటి చేయకూడదు అంటే దే ప్రామిస్డ్. తరగా లెటర్ కూడా ఇస్తా ఉన్నారు. ఎవరైనా కానీ అందులో ఉన్న ప్రతి మెంబర్కి ఈక్వల్, పెద్ద మాస్టర్ అయినా చిన్న మాస్టర్ అయినా ఈక్వల్ మర్యాద, అదే సేమ్ రెస్పెక్ట్ కానీ అదే సప్లై కానీ చేస్తాము అనేది చెప్పారు. సో ఒక రకంగా ఈ అన్ని జరగటం వల్లే ఒక మంచి జరుగుతుంది ఫెడరేషన్లో కూడా. ఫెడరేషన్లో కొన్ని ఉన్నాయి, అవకతవకలు ఉన్నాయి, వాటిని సరి చేసుకుంటానికి ఇది ఒక మార్గం అవుతుంది. సో ఆ డాన్సర్స్ యూనియన్ వాళ్ళు ఎవరైతే ముందుకు వచ్చి చెప్పారో, కేసుకు సంబంధం లేకుండా చెప్పిన విషయం అది, కేసుతో సంబంధం లేకుండా, కేసు మీరు ఏమన్నా చేసుకోండి సార్, కేసుతో సంబంధం లేకుండా చెప్పింది అది. కేసు మీరు ఎట్లైనా చేసుకోండి సార్, దాని మంచి చెడు ఏది ఉంటే చేయండి మీరు, బట్ ఇది మాత్రం భవిష్యత్తులో జరగదు అనేది ప్రామిస్ చేశారు. సో ఐ థ్యాంక్ దట్ డాన్సర్స్ యూనియన్ వాళ్ళు ఆ విషయం చెప్పినందుకు. నెక్స్ట్ దాము గారు. We'll go for questions, Sima. Stick to the problem, specifically for this problem. If anything over and above this problem, anything else you want to ask, myself, brother, will be available later point of time. Right now, you stick to the problem and specific to that. ఈ అమ్మాయి మన దగ్గరికి వచ్చినప్పుడు మైనర్ తెలిసింది. So when in the inquiry, the process of the inquiry, we came to know that she was taken as an assistant by the choreographer. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ జరిగిందా లేదని ఇప్పుడు ఎంక్వైరీలో ఉంది. అది జరుగుంటే కనుక ఏ రకంగా జరిగింది, ఆ డీటెయిల్స్ తెలిసినప్పుడు ఏ రకంగా అలౌ చేశారని, ఇట్స్ ఆల్ ప్రాసెస్ ఆఫ్ ఎంక్వైరీ నో. సో అది వచ్చినాక వన్స్ దట్ కమ్స్ అవుట్, విల్ మేక్ ష్యూర్ ఈవెన్ ద యూనియన్స్ ఫాలో దిస్ గైడ్లైన్ వెరీ స్ట్రిక్ట్లీ అండ్ ద ఛాంబర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్, విచ్ ఇస్ అ వెరీ వాలిడ్ క్వశ్చన్. మీరు దాని మీద యూ ప్లీజ్ కంటిన్యూ వర్కింగ్. Agreed, sir. But media guidelines apply to all the media, new media, digital media, electronic media, every media. There are media guidelines. No, sir. We had to call all. Okay, well, let me. Don't cross talk. Let me, sir. Me channel represent. Let me, sir. Sir, sir. Let me address, sir. Me, Swatantra. Sir, sir. You are representing TV9 nunchi. Ninna nenu, I had to request. మనకి మీడియా గైడ్ లైన్స్ టు రిపోర్ట్ సెక్షువల్ అబ్యూజ్, రేప్, మీడియా గైడ్ లైన్స్ సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటివి నేను ఐ హ్యాడ్ టు ఫార్వర్డ్ ఇట్ టు ఇంక్లూడింగ్ యువర్ ఛానల్. ఐ హ్యాడ్ టు టాక్ అబౌట్ దిస్ టు ఆల్ ది హెడ్స్. I personally had reached out to many of the TV channel heads. Sir,
we are bound not to give a detail of the person to అమ్మాయి యొక్క డీటెయిల్ కి వెళ్ళగలుగుతుంది అనే ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు మీడియా తరపున ఇవ్వకూడదు. ద మొమెంట్ యూ సెడ్ దట్ ఒక ప్రోగ్రామ్ పేరు ఏదైతే చెప్పారో అంత బయటకు వచ్చేసింది కదా, సో మీడియా రివీల్ చేసినట్టే కదా. మీరు చెప్పండి సార్. You are not supposed to reveal anything to the media in advance. ఈ పర్టికులర్ కేసు లో మీడియా దగ్గరికి ఎందుకు వచ్చిందంటే బికాస్ షీ హెస్ ఫైల్డ్ ఎ పోలీస్ కేస్ ఆన్ ఎ సర్టన్ సెక్షన్, కాబట్టి ఎఫ్ఐఆర్ రావటం వల్ల మీడియాకి వచ్చింది. నిన్న మనం మాకు తెలిసినా కానీ నేను మీడియాలో బ్లో అయింది నిన్న మార్నింగ్ అనుకుంటా. మార్నింగ్ అయింది. దెన్ వీ హ్యాడ్ ఎ మీటింగ్ టిల్ ఈవినింగ్ 6 o'clock. ఆఫ్టర్ దట్ మధ్యలో ఈ రిపోర్ట్స్ కూడా వస్తుంటుంటూ ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. బట్ ఈ కేసెస్ ఏ అయినా కానీ మనకి లెజిస్లేటివ్ కమిటీకి వచ్చినప్పుడు వీఆర్ నాట్ సపోజ్ టు గివ్ అవుట్. ఇనిషియల్లీ ఇవ్వకూడదు. Until unless ఇందాక ఏదో క్వశ్చన్ అడిగారు. సారీ సార్, హీ స్టార్టెడ్ ది క్వశ్చన్స్. 2-3 వారాలు. That's a very delicate question, not to be revealed right now అండి. ఎంక్వైరీ ప్రాసెస్ అయిన తర్వాత చెప్తాం. అది ఎంక్వైరీలో ఉంది కదా, 100% ఆఫ్ ఎంక్వైరీ వాట్ ఎవర్ బీన్ ఐడెంటిఫైడ్ విల్ గివెన్ టు ఇట్స్ ఏ ఓపెన్ రిపోర్ట్, రైట్? వాయిస్ ఆఫ్ విమెన్ తరపున అది ఆల్ ఆఫ్ us వేర్ సంగీత గారు, ప్రేమ గారు అండ్ ఆల్ ది అదర్ విమెన్, రాగతి గారు, నారాయణ లక్ష్మి గారు అండ్ ఆల్ ది విమెన్ ఆర్ అ పార్ట్ ఆఫ్ ది వాయిస్ ఆఫ్ విమెన్. ఐ నో సార్, సమంత గారు ట్వీట్ చేసింది కూడా మన వాయిస్ ఆఫ్ విమెన్ తరపున వచ్చినటువంటి నోట్. See, voice of women are not separate from film industry. So chamber already government తోటి మనం మాట్లాడుతూనే ఉంది. మీకు బయటికి రాలేదు అంతే. ట్రాక్షన్ ఎప్పుడు వస్తుంది అంటే ఎవరైతే పెద్దవాళ్ళు మాట్లాడతారో అప్పుడే వస్తుంది. గవర్నమెంట్ తోటి మాట్లాడడం జరుగుతూనే ఉంది. వాయిస్ ఆఫ్ ఉమెన్ తరపున మన రిప్రజెంటేషన్, ఆల్ ద విమెన్, వీ వాంట్ దిస్ టు బి ఎ సేఫ్ వర్కింగ్ ప్లేస్. మేము గట్టిగా అడుగుతున్నాము. వీఆర్ ఇన్ టచ్ విత్ ఆల్ ది సుప్రియ గారు, తెలంగాణ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడున్నారు. దాము గారు హ్యాస్ మెట్ షికాగోయల్ గారు, విమెన్ సేఫ్టీ వింగ్. వీఆర్ ఆల్సో సెండింగ్ అనదర్ రిప్రజెంటేషన్ టు స్పీడ్ అప్. హై లెవెల్ కమిటీ నుంచి తమారెడ్డి భరద్వాజ గారు అండ్ మీ, ఆల్ ఆఫ్ us ఆర్ ఫాలోయింగ్ అప్. అంజనా, సారీ అంజనా. In the sense, interim order ఎప్పుడు వస్తుందంటే, ఐ అండర్స్టాండ్ ఇట్స్ లీగల్ టర్మ్, బట్ ఇప్పుడు రిపోర్ట్ వచ్చేదాకా టైం పడుతుంది బికాస్ వీ హ్యావ్ టు కలెక్ట్ ఎవిడెన్స్, విట్నెసెస్, విల్ బి ద ప్రాసెస్. సో ఈ లోపు ఏంటంటే ఇంకా ఏమైనా డ్యామేజ్ జరగకూడదు అమ్మాయికి అని చెప్పి, దట్ ఈస్ వై షీ హ్యాస్ కమ్, రైట్? అంత ప్రీవియస్ గా కూడా నాకు ఇలా సెక్షువల్ హెరాస్మెంట్ జరిగింది అండ్ ముందర కూడా జరగవచ్చు అని చెప్పి షీఈస్ అడ్రెస్సింగ్ ఇట్. సో వాట్ వీ కెన్ డూ, ఓకే ఆ ముందర అయ్యిందా వర్క్ ప్లేస్ లో అవ్వడము, ఇదంతా వాట్ ఎవర్ ద ప్రొసీజర్ ఇస్ విల్ గో ఆన్. సో రైట్ నౌ ఒక్కసారి మాకు కంప్లైంట్ వచ్చాక వాట్ వీ హ్యావ్ టు సీ ఫర్దర్ గా జరగకూడదు, ప్రివెంటివ్ మెజర్ కింద. So with that regard, ఏమన్నా if the victim here and the respondent, I don't want to say accused because it's too early, respondent మధ్యలో ఎవరన్నా మాటలు క్యారీ చేయడం, ఇది వి ఫిగర్డ్ అవుట్, మధ్యలో ఇన్ఫార్మర్ లాగా చెప్పడం అదంతా. సో అలాంటివన్నీ కట్ చేయమన్నాం. అంటే ఇట్స్ లైక్ రెస్ట్రైనింగ్ ఆర్డర్. ఆ అమ్మాయి దరిదాపుల్లోకి వాళ్ళు రావద్దు అని చెప్పి ఫ్రమ్ రెస్పాండెంట్ సైడ్, him or anybody for that matter approach avagodadu. Also Anjana, because the position of the respondent was higher and they were heading the post of the association, so our power ni misuse chese avakasam untadi kabatti interim order to step down till abeyance till the case is resolved. Yes, this has got nothing to do with court, this is committee. లేదు అంటే మీకు ఓకే సంవత్సరానికి ఎట్ అన్ యావరేజ్ 1-2 కేసెస్ వస్తూ ఉన్నాయి. రాకూడదు కాదు, మనకి ఇంకా ఇప్పుడు యాక్చువల్లీ మేము ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాం. భరద్వాజ్ గారు చెప్పినట్టుగా మేము భరోసా ఇస్తాము, మీరు మాతో మాట్లాడచ్చు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ ప్రగతి గారు అందరికీ పరిచయం, నామకం అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి అందరూ, వివేక్ గారు తెలుసు, భరద్వాజ్ గారు తెలుసు, ఓహో వీళ్ళు ప్యానెల్లో ఉన్నారు, మేము ఇక్కడికి అప్రోచ్ అవ్వచ్చు అనేటువంటిది ఒక చాలా ఇంపార్టెంట్ అవేర్నెస్ పంపించాలి. నెక్స్ట్ స్టెప్స్ ఆఫ్ అవేర్నెస్ కి చాలానే కృషి చేయాల్సిన అవసరం చాలా లాక్నే ఉంది. అక్కడ నాట్ ఎనఫ్ అవేర్నెస్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. సార్ దానికి ఒక అవేర్నెస్ కి ఒక ప్రోటోకాల్ డిజైన్ చేశారు. నెక్స్ట్ 1 week 10 days లో వర్కింగ్. ఏంటంటే ఎన్ని వచ్చినాయి అంటే సింగిల్ డిజిట్ లోనే వచ్చినాయి అండి. ఇంకా మేము 10ల సంఖ్యలో కూడా రాలేదు.
వాటిలో కొన్ని రిజాల్వ్ అయిపోయిన కేసెస్ ఉన్నాయి, కొన్ని యాక్షన్ అంతటితో తీసుకుంటే సరిపోయిన కేసెస్ ఉన్నాయి, కొన్ని కొన్ని మనం చేయలేని కేసెస్ ఉన్నాయి, కొన్ని ఫేక్ కంప్లైంట్స్ ఉన్నాయి. అందులో 2 ఫేక్ కంప్లైంట్స్ ఉన్నాయి. లెట్ మీ టెల్ యూ, దేర్ ఆర్ ఫేక్ కంప్లైంట్స్ అండ్ దే హావ్ టేకెన్. అంటే చాలా మంది అడగచ్చు కదా, మహిళలు ఇవి మిస్యూజ్ చేస్తారేమో అని అడగచ్చు కదా. మిస్యూజ్ చేస్తారేమో అనే భయంతో మనం ఏం పెట్టకుండా ఉండకూడదు, ఇది ఉండాలి. ఫేక్ కంప్లైంట్స్ కి ఒక సెక్షన్ ఉంది, కావ్య విల్ బి ఏబుల్ టు గివ్ దట్ ఫేక్ కంప్లైంట్ వస్తే ఏం చేయాలి అనే సెక్షన్ పాష్ యాక్ట్ లో చాలా బాగా మెన్షన్ చేయబడి ఉంది. అండ్ ఇక్కడ కూర్చునేటువంటి కమిటీ ఎంక్వైరీ చేసినప్పుడు ఫ్యాక్ట్స్ బాగా ఫైండ్ అవుట్ చేస్తారు. ఫేక్ కంప్లైంట్ వచ్చినప్పుడు ఏం చేయాలో కూడా మనం అది చేసాం. మేల్ కొరియోగ్రాఫర్ కి వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలి అని, అది విచారణ పూర్తయిన తర్వాత కానీ ఏమి రిలీఫ్ అమ్మాయి అడుగుతుంది, మనం ఏమి ఇవ్వచ్చు. మనం కోర్టు కాదండి, ఇక్కడ సివిల్ కోర్టుకు ఉండే పవర్స్ ఉంటాయి కానీ ఈ కమిటీకి, కానీ మనం కోర్టు కాదు. న్యాయపరంగా చట్టపరంగా అయితే కావ్య వి షుడ్ బి ఏబుల్ టు టెల్ దట్ బెటర్. కావ్య, వుడ్ యు వాంట్ టు యాడ్? ప్రూవ్ అవుతాయి ఆయన మీద తెలియదు కదా వచ్చిన ఎలిగేషన్స్ లో. వ్యతిరేకంగా వచ్చినప్పుడు based on that we can discuss and we will decide on, even it can go to suspending him or banning him completely, not in this particular case, in general. అలా వ్యతిరేకంగా వచ్చి ప్రూవ్ చేస్తే అలాంటి చర్యలు తీసుకోవచ్చు. అండ్ అలానే కాంపెన్సేటింగ్ ద విక్టిమ్, సో అలాంటివి those kind of penalties. I think and Pragati garu wants to no, you don't want to add it? Okay, later Jansi garu direct గా రారు మీకు తెలుసు. అంటే రీసెంట్లీ అను ఇమ్మాన్యుయల్ కూడా దేర్ ఈస్ కాస్టింగ్ కౌచ్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ అని చెప్పి, అండ్ షీ ఆల్సో ఎఫెక్టెడ్ విత్ దట్ పర్టికులర్ థింగ్ అని చెప్పి ఆవిడ. మనలాంటి మిత్రులు చాలా మంది ఇంటర్వ్యూల్లో అడుగుతున్నప్పుడు వచ్చేటువంటి, ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నప్పుడు బయటకు వచ్చేటువంటి ఫ్యాక్ట్స్ ని మీరు చెప్తున్నారు. మనం ఏంటంటే ప్రతిదీ సుమోటోగా తీసుకోవడానికి ఇక్కడ కమిటీ లేదు, మీకు తెలిసిన విషయమే. చట్టాలు చేసేదే సుమోటోగా చేయలేకపోతున్నాం. ఇక్కడ మెకానిజమ్స్ తగినన్ని, ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను, మనకి తగినట్టుగా సరిపోయినన్ని తగిన మెకానిజమ్స్ మన దగ్గర మనం క్రియేట్ చేసుకోవాలి. ఉన్నది ఒకటి, ఇక్కడ వీఆర్ హియర్ టు డీల్ విత్ దెమ్. సో ఈ అమ్మాయి కూడా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కొరియోగ్రాఫర్ కూడా ఫస్ట్ ఈ ప్యానల్ దగ్గరికి రాలేదు. అన్ని రకాలుగాను ఎక్కడెక్కడికి వెళ్తే నాకు న్యాయం జరుగుతుంది, నాకు వర్క్ కావాలి, నాకు కార్డు కావాలి, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నాకు డాన్సర్స్ ఇవ్వట్లేదు, నాకు వర్క్ హెరాస్ చేస్తున్నారు. దో షీఈస్ గెటింగ్ హర్ ఇండిపెండెంట్ వర్క్. ప్రొడ్యూసర్స్ లైక్ వివేక్ కుచిపట్ల, బిగ్ ప్రొడ్యూసర్స్, బిగ్ సినిమాలు, బిగ్ యాక్టర్స్, గుడ్ ఫిల్మ్స్. ఇప్పుడు మనమే లాంటి దానికి ఆయన వర్క్ ఇచ్చారు. శర్వానంద్ గారి సినిమాకి వివేక్ గారు కూడా ఆవిడకి వర్క్ ఇచ్చారు. సో I shouldn't be taking that. I'm sorry. మీరు అంటుంది. Thanks, Sanjana. The case was really difficult. The girl has gone through a lot of trauma. The child, at the time that she was a minor, అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కోర్స్ is a period between 16 to 21 జరిగినటువంటి హారాస్మెంట్. అది సిస్టమిక్ గా జరిగింది. హౌ ఇట్ స్టార్టెడ్, హౌ ఇట్ ఎండెడ్, మధ్యలో చాలా స్టోరీ ఉంది. ఇది కేవలం సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అండర్ వన్ పవర్ లో ఉన్నటువంటిది మాత్రమే కాదు, దీనిలో అదర్ లీగల్ కోర్సెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గా తీసుకోవాల్సింది ఉంది. సో ద కమిటీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు సే యూ హ్యావ్ టు సీక్ అ లీగల్ రెస్పైట్. ఒకవేళ అమ్మాయి దగ్గర కనుక లీగల్ హెల్ప్ తీసుకోవడానికి, మెడికల్ హెల్ప్ తీసుకోవడానికి, పోలీస్ హెల్ప్ తీసుకోవడానికి తగినంత బలం లేకపోతే ఈ కమిటీ తన ఎంప్లాయర్, చట్టం ఏం చెప్తుందంటే ఎంప్లాయర్ అంటుంది, కానీ ఇక్కడ ఒక ఎంప్లాయర్ ని మనం చూపించలేం కాబట్టి ఆ కమిటీ ఆ అమ్మాయికి హెల్ప్ చేయగలగాలి. అమ్మాయి కేసులో రకరకాల హెల్ప్ ప్రొవైడ్ చేయగలగాలి. ఆ బార్గెన్ లోనే మనం తనని ప్లీజ్ అప్రోచ్ పోలీస్ ఫర్ దిస్ అదర్ కేస్ అండ్ దేర్ బై భూమిక హెల్ప్ లైన్ అనే ఎన్జిఓ అమ్మాయికి సపోర్ట్ గా నిల్చుంది. మనకు కంప్లైంట్ పెట్టినప్పుడు తెలిసింది, మన దగ్గర వచ్చి మాట్లాడి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మైనర్ అని తెలిసింది. అదే కదా ఇందాక చెప్పింది, అది ఇందాక మైనర్స్ అనేది ఇండస్ట్రీలో రాకూడదు. అయితే ఒక్క నిమిషం వివేక్ గారు చెప్పండి, మైనర్ ని ఎంప్లాయ్ చేసుకోవాల్సి వస్తే ఉన్న పాయింట్స్. స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయమ్మా. మైనర్ అంటే ఇప్పుడు పర్టికులర్ డాన్సర్స్ యూనియన్ లోకి చిన్నపిల్లలు డాన్స్ చేయాల్సి వచ్చింది అనుకో, అప్పుడు వాళ్ళ పేరెంట్స్ గైడెన్స్ తో తీసుకుని చేస్తాం. ఆ కార్డ్ ఇవ్వకూడదు. యాక్చువల్ గా మెంబర్షిప్ తీసుకోవాలండి. మెంబర్షిప్ తీసుకోవాలంటే మేజర్ అవ్వాలి, మైనర్ కి ఇవ్వం. అందుకే తల్లులు ఉండాలి, సపోర్ట్ ఉండాలి, పేరెంటల్ సపోర్ట్ ఉండాలి అనేది ఉంది కదా, గైడ్ లైన్స్ లాగా ఉంది. మన దగ్గర కాదు, జనరల్ గైడ్ లైన్ అది. సో వాళ్ళ తల్లిదండ్రులు అందుకే వాళ్ళతో పాటు ఉంటారు, వాళ్ళ పక్కన ఉండాలి అనేది ఒక రూల్. అందుకని వాళ్ళ పేరెంట్స్ ఉంటారు. అది స్పెసిఫిక్ గా కన్సెంట్ ఫార్మ్స్ ఉంటాయండి, పేరెంట్స్ ఫిల్ చేయాలి. అలాగే స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయి వాళ్ళకి, మైనర్ ని ఎలాగా ఎంప్లాయ్ చేసుకోవాలి, అవన్నీ మీట్ అయితేనే వాళ్ళని తీసుకోవాలి. కరెక్ట్.
Wonderful question, Andy, because we also don't know the answer. Currently, we don't know the answer. We don't have enough publicity around this. We don't have enough awareness around this. Rendu vishayalanడి. ఒకటి సరైన అవేర్నెస్ లేదు, దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అని. నాట్ ఎనఫ్ పబ్లిసిటీ దట్ దేర్ ఇస్ సంథింగ్ లైక్ అ ప్యానల్ సిట్టింగ్ హియర్ టు అడ్రెస్ దిస్. అండ్ మూడోది చాలా ఇంపార్టెంట్, మనం భరోసా ఇవ్వలేకపోవడం. మీడియా కానీ లేకపోతే మనం ఇన్ ద సెన్స్ మనం అందరం కలిసి ఇందులో మన ఇండస్ట్రీ మీద సూపర్ హైలైట్, సూపర్ లైమ్ లైట్. Just before we started మా కమిటీ మీటింగ్ లో వివేక్ గారు హైలైటెడ్ ఫ్యూ స్టాటిస్టిక్స్. ఒకసారి స్టాటిస్టిక్స్ చెప్పరా సార్? ఇండస్ట్రీ వైజ్ గా తీసుకుంటే ఐటీ ఇండస్ట్రీ అండ్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి ఉందండి ఈ సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్. సో లాస్ట్ ఇయర్ ఇది తీసుకుంటే ఓన్లీ ఐసిఐసిఐ బ్యాంక్ లో అబౌట్ 133 కేసెస్ ఉన్నాయి అని చెప్పి వచ్చిందన్నమాట. సో అన్ని ఇండస్ట్రీస్ లో ఉన్నదే, కాకపోతే అవన్నీ ఆర్గనైజ్ సెక్టర్స్ కాబట్టి ఒకే వర్క్ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇవి బయటకు వస్తున్నాయి. మన దగ్గర ఒక వర్క్ ప్లేస్ ఉండదు. సో అందువల్ల దీనికి గైడ్ లైన్స్ స్పెసిఫిక్ గా వేరేగా ఉండాల్సిన అవసరం ఉందండి. ఇన్ అడిషన్ టు దట్ ప్రగతి గారు యాడ్ చేస్తారు, వై ఇట్ డజంట్ కమ్ టు అస్ అని మీ క్వశ్చన్ కి. ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ మీకు అర్థమైపోయింది. నౌ ఇట్ కంటిన్యూస్ విత్ ప్రగతి. ఆర్గనైజేషన్ వరకే లిమిటెడ్ గా ఉంది. ఇప్పుడు మన ఇండస్ట్రీ అది కాదు, ఇప్పుడు ఇలా అయిపోతుందన్నమాట. ఈ భయం వల్ల అమ్మాయిలు రాలేకపోతున్నారు. ఇలా వచ్చి వాళ్ళు అనుకునేది ఆ అమ్మాయికి జరిగింది కాకోకుండా మీరు ఏమనుకుంటున్నారు, లేకపోతే ఆ గ్రౌండ్లో కొంతమంది అసలు సిచ్యువేషన్కి సంబంధం లేని వాళ్ళు వచ్చి కూర్చుని ఆ సిచ్యువేషన్ని ప్రత్యక్షంగా చూసినట్టు మాట్లాడడం వల్ల ఈ ప్రాబ్లం అవుతుంది అనమాట. ఆ భయం వల్ల చాలా మంది అమ్మాయిలు రాలేకపోతున్నారు. అది మీ సైడ్ కూడా కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటే చాలా చాలా బెటర్గా ఉంటుంది. బికాస్ ఇది మన ఫ్యామిలీ అండ్ మన ఇల్లు, మనం చదువుకోవాలి. మన పిల్లలకి, మన ముందు రాబోయే పిల్లలకి ఒక మంచి ఎన్వైరన్మెంట్, ఒక మంచి ప్రొఫెషన్గా ఉండాలని మనం అందరం కలిసికట్టుగా మనం వర్క్ చేయాలని నా విన్నపం. ప్లీజ్. ప్రశ్నకి ఏంటంటే మేజర్గా ఇక్కడ ఒక కంపెనీ ఒక 6 నెలలు సంవత్సరం పనిచేస్తుంది, వెళ్ళిపోతుంది. ఒక అమ్మాయి కానీ ఎవరైనా ఒకళ్ళు కంప్లైంట్ ఇస్తే ఈ పర్టికులర్ అన్ఆర్గనైజ్ సెక్టర్ అయిపోయి మళ్ళీ ఎవరికి పని దొరకదేమో, మళ్ళీ నేను ఏమైపోతున్నా, కెరీర్ ఏమైపోతుందో అనే భయంతో కంప్లైంట్స్ ఇవ్వట్లేదు. నేను ఇందాక నా ఇంట్రడక్షన్లో నేను చెప్పాను, ఈ కేసుని మనం ఎగ్జాంపుల్గా తీసుకుని ఇప్పుడు ఈ అమ్మాయికి కానీ కరెక్ట్గా ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయి షీఈస్ వర్కింగ్ ఇన్ వెరీ బిగ్ కంపెనీస్. సో ధైర్యం, నా ఇట్లా బయటకు వచ్చినా కూడా నాకు పని దొరుకుతుంది అనే ధైర్యం ఎప్పుడైతే మనం ఒక ఆడపిల్లకి ఇవ్వగలుగుతామో అప్పుడు నలుగురు వచ్చి మనకు కంప్లైంట్ ఇస్తాం. ఆడపిల్లైనా మగపిల్లడైనా ఎవరా, మగపిల్లలకు కూడా ఇటువంటి లేవు ఇక్కడ, వాళ్ళకు కూడా ఉన్నాయి. ఎవరైనా కానీ కంప్లైంట్ ఇస్తానికి ధైర్యం చేసే పరిస్థితి కావాలంటే ఒక ధైర్యం ఇచ్చే ఒక ఇది ఉండాలి, ఆర్గనైజేషన్ ఉండాలి. అది ఉండటానికే ఈ ఫస్ట్ కేసు ఎగ్జాంపుల్ చేద్దాం అనేది ఉద్దేశంతోనే ఇవాళ మేము ముందుకు వచ్చామని మొదట చెప్పాను. అదే ఉద్దేశం, అందుకే మనకు రావట్లేదు. ఇందాక మీరు అడిగినట్టు ఈయన చెప్పినట్టు లక్ష్మీనారాయణ చెప్పింది వ్యాలిడ్ పాయింట్. ఏంటంటే ఎందుకు ముందు చెప్పడానికి కాదు లక్ష్మీనారాయణ గారు, మీరందరూ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ ఉన్నవాళ్ళు చాలా మంది చేస్తారు, మిగిలిన వాళ్ళు చేయరు కాబట్టి వాళ్ళకు కూడా చెప్పాలి అనేది మీ ఉద్దేశాన్ని నేను నాకు అర్థమైంది. సో అందరికీ అదే, మీడియా అంటే ఎవరైనా అదే కాబట్టి అది తెలిసి ఉంటుంది కదా అని మేము అనుకున్నాం. అది మా అమాయకత్వం అయినందుకు క్షమించండి, భవిష్యత్తులో చెప్తాం. సాహస్ విమెన్ సేఫ్టీ వింగ్ అని మనకి డిజిపి శిఖా గోయల్ గారు సాహస్ అనే ఒక అద్భుతమైనటువంటి సెక్షువల్ హారాస్మెంట్ లేకుండా ఇండస్ట్రీ సేఫ్టీ ఫర్ విమెన్ అని ఒక వింగ్ స్టార్ట్ చేశారండి. ఇట్స్ కాల్డ్ సాహస్. దేర్బై తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ నుంచి రిప్రజెంటేటివ్స్ సాహస్ కి ఈసీలో ఉన్నారు. సుప్రియ యార్లగడ్డ గారితో పాటు దాము గారు కూడా ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫ్, అండ్ వీఆర్ ట్రైంగ్ టు గెట్ మనం ఆల్రెడీ ఒక ఒప్పందానికి సాహస్తో ఉన్నాం. మనకి అడిషనల్ సపోర్ట్ లైక్ లీగల్ సపోర్ట్ దగ్గర నుంచి సైకాట్రిక్ సపోర్ట్ ఆర్ మెడికల్ హెల్ప్, పోలీస్ సపోర్ట్ ఏం కావాలన్నా కూడా సాహస్ నుంచి వస్తుంది. సో చేంబర్ ఈజ్ ఇనిషియేటింగ్ డైలాగ్ విత్ మల్టిపుల్ బాడీస్. And we also have members from various walks of life. Ikkada undante this particular case we have handled. ఇక్కడ ఉన్నటువంటి కమిటీ, ఈ కేసుకి వేయబడిన కమిటీ ప్యానెల్ లో మనకి ఆల్మోస్ట్ 25 మెంబర్స్ ప్యానెల్ లో ఉన్నారు. డాక్టర్స్ ఉన్నారు, సైకాలజిస్టులు అందరూ ఉన్నారు. Depending on the case, we know all those people. Yeah.
అది డొమెస్టిక్ ఇష్యూనా సార్, సెక్షువల్ హారాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ ఇష్యూనా సార్? లేదు సార్, వర్క్ ప్లేస్ లో ఇష్యూ ఉందా సార్? అది వర్క్ ప్లేస్ ఇష్యూ అయితేనే మా దగ్గరకు వస్తుంది. అది డొమెస్టిక్ ఇష్యూ అయితే ఓకే. డిడ్ షీ కమ్ ఇన్ రైటింగ్ టు us? She didn't come. సుమోటో తీసుకోలేము సార్ మేము. Sumoto case 100% it has to come to us. చెప్పమ్మా. అమ్మాయి ఉత్తరప్రదేశ్ నుంచి సంబంధించి ఉత్తరప్రదేశ్ కాబట్టి బయట తీసుకోవడం ఇదో ఒకటి చెప్పనా అమ్మా? I'll answer this. See, ఒక నిమిషం అండి లక్ష్మణ్ రాంబాబు, ఆయన ఒక క్వశ్చన్ అడిగారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఓవర్ ఇట్ ఇస్ వేర్ ఎవర్ దే కమ్ ఫ్రమ్, రైట్? మన ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి పని చేస్తున్నారు కదా, ఇండస్ట్రీ వాళ్ళని చేర్చుకుని పనిస్తుంది కదా. సిమిలర్లీ హూవర్స్ వర్కింగ్ విత్ ఇన్ ద ఇండస్ట్రీ, వాళ్ళ ప్రాంతం అవ్వచ్చు, ఏ జెండరు, ఏ రిలీజన్ అనేది సంబంధం లేదు. వీ విల్ టేక్ ఇట్. అట్లా రూమర్స్ అనేది మీ దగ్గర వస్తే మీ దగ్గర తొక్కాలి. మీకు అన్ని తెలుసు కాబట్టి, రైట్? ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. మా దగ్గరికి వచ్చినప్పుడు మేము అవి కూడా చేస్తాం సార్. మెన్ ఆల్సో హ్యావ్ అప్రోచ్. There are a lot of other cases that we do, but we unfortunately we can't discuss them here. అంటే అనేది ఎనీబడీ కెన్ కంప్లైంట్ అండి. మీరు చెప్పిన దానికి ఒక్క నిమిషం అండి, మీరు సరిగ్గా దే షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ కంప్లైంట్. స్పెసిఫిక్ గా అడగరా? ఏమి ఇష్యూ నడుస్తుంది సార్? అది ఇక్కడ మేము ఎలా చెప్పగలుగుతాం సార్? మేము ఇక్కడ సెక్షువల్ హారాస్మెంట్ రెడ్రెసల్ ప్యానెల్ గా కూర్చున్నాం. అది వేడిగా అడుగుదాం. ఫస్ట్ చెప్పాను, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు ఆస్క్ నన్ను పర్సనల్ తర్వాత మేము మాట్లాడి రిసిగా చెప్తాం. బట్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్. Yes, it is under it, but we are not currently providing her monetary support. As and when she requires, we are ready to support. Yeah. Right. అన్ని ఇప్పుడు నేను రాసేసి ఇచ్చేసేమా? We will give a press note. ఇవాళ వస్తుంది మొత్తం డీటెయిల్స్ వస్తుంది. Press note ఇస్తాం. Thank you very much.